కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు దీక్ష చేస్తాడట. అగో మంత్రి అయి ఉండి దీక్ష చేయవలసినంత కర్మ ప్రభాకర్ సార్కి ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీలో సారు మాటను ఎవరన్నా సాగనీయకుంటే నిరసన గలం ఎత్తుకుంటున్నాడా? నియతిగా ఉంటే ఓరుస్తలేరని దీక్షకు పూనుకుంటున్నాడా? ఎట్లా అంటే అరుచుకుందాం పారి. తేదీ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరూ కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇద్దరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం 10 ఏళ్ల సెంటర్ సర్కారు బీజేపీ ఏలుబడిలా తెలంగాణ రాష్ట్రంకు షిల్లి గవ్వ కూడా ఇయ్యలేదట. తెలంగాణ ప్రజలను రైతులను ఆదుకుంటలేదట. అగో పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి 6,000 రూపాయలు అన్నదాతల అకౌంట్లలో పడుతున్నాయి కదా అంటే గవి ఒకటే కాదు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ప్రత్యేక నిధులు ఇయ్యాలి. అసోడిది నిధులు ఇయ్యకుండా తెలంగాణను పక్కకు పెట్టిందన్న తరీకల మంత్రి పొన్నం సార్ అనుకొచ్చిండు. ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు వేయిండ్రని ఎట్లా అడుగుతారు? మీకు పబ్లిక్ ఎట్లా ఓట్లేస్తారు? బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయం ప్రజలకు తెలిసేందుకు ఏప్రిల్ 14 తారీఖు నాడు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. అయ్యా పొన్నం గారు, మీరు దీక్షలు చేద్దురు గాని ఇప్పటి వరకు కూడా మీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎందుకింత ఆలస్యం చేస్తుర్రు? ఏమన్నా నెటమటం ఉన్నదా ఎట్లా అన్నట్టు మీ షై సర్కార్ కు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు గట్టిగా పడేటట్టు లేవట. 6 గ్యారెంటీలు అమలు కాక కూడా ఆగానికి వచ్చేటట్టు ఉన్నదట. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.